ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారు అంటే డబ్బుకి ఆశపడి ఎవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండదు ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఇందులో మళ్ళీ మగపిల్లలే అనుకుంటే చాలా తప్పు. మగపిల్లలు ఆడపిల్లలు టెలిగ్రామ్ ఛానల్స్ లో పెట్టి వేల మందిని జాయిన్ చేసి వేల మందిని అందులో జాయిన్ చేసి వాళ్ళ మీద కమిషన్, వాళ్ళ లాసెస్ మీద వీళ్ళకి కమిషన్స్ అన్నమాట. ఆన్ అన్ యావరేజ్ హర్ష సాయి అనే ఇన్ఫ్లుయెన్సర్ రీసెంట్ గా ఎవరైతే మన దిశ మిషన్ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా అయ్యాడో హర్ష సాయి చాలా ఫేమస్ కదా. ఫేమస్ ఎందుకు అయ్యాడు హర్ష సాయి అంటే తను సేవ చేస్తున్నాడు అని చెప్పి ఆ వచ్చిన పాపులారిటీతోని 83 లక్షలు ఛార్జ్ చేస్తాడు వైర్ ట్రాన్స్ఫర్ ఈ కురాకో బేస్డ్ కంపెనీ. ఒక నిమిషం. హర్ష సాయి మామూలుగా అంటే నేను చెప్తాను, హర్ష సాయి యూట్యూబ్ లో అంటే ఎవరో పేదవాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ఏదో కాల్ రావడం, ఒక్కసారిగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళడం, ఏదో గెటప్ లో వెళ్ళడం. అసలు ఇంకా చెప్పాలంటే మీకేం కావాలని ఒక బ్యాగ్ లో నుంచి ఇంత డబ్బు లేదు, ఒక మట్టి తుడిపించుకోవడం, లేకపోతే ఇక్కడ వెంట్రుక కట్ చేయించుకొని ఒక నాయి బ్రాహ్మణుడికి ఒక ₹1,00,000 ఇవ్వడం, 20,000 ఇవ్వడం, ఒక పేదవాళ్ళకి ఆవులు కొనియడం, ఫ్రిడ్జ్ కొనియడం, టీవీ కొనియడం, ఇవన్నీ చూసారు కదా. ఇవన్నీ చూసి అబ్బాయి ఈ పిల్లడు చాలా మంచి పని చేస్తున్నాడు అని ఎవరన్నా ఇప్పటి వరకు అసలు నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని అడిగారా? యూట్యూబ్ లో ఎంత వస్తుందండి? యూట్యూబ్ లో ఎంత వస్తుంది? లక్షలు వస్తాయా, కోట్లు వస్తాయా? ఈ బెట్టింగ్ యాప్స్ నేను మీకు చూపిస్తాను, యూ విల్ బి సర్ప్రైజ్డ్ అన్నమాట. ఎన్ని బెట్టింగ్ యాప్స్, ఒక్క బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడానికి ఈ అబ్బాయి 80 లక్షలు తీసుకుంటాడు. 80 లక్షలు. టెలిగ్రామ్ ఛానల్ నిర్వహించి అందులో లక్షల మంది యూత్ ని పెట్టి రైట్ అతనికి సంబంధించిన వీడియోస్ లో యాడ్స్ బెట్టింగ్ ఇవి వస్తూ ఉంటాయి. బెట్టింగ్ యాడ్స్ రావటమే కాదు, ఇతను పర్సనల్ గా ఒక టెలిగ్రామ్ ఛానల్స్ ఇట్లాంటివి నిర్వహించి 80,000 మందిని ఆ చుట్టూ ఉన్నారు చూడండి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి మాస్క్ ఎందుకు వేస్తాడు అంటే వాళ్ళని తెలిస్తే ఇతను చేసే అక్రమాలు బయటపడతాయని వాళ్ళకందరికీ మాస్క్ వేస్తాడు. వీళ్ళే బెట్టింగ్ చేస్తున్నారంటే వీళ్ళే బెట్టింగ్ 100% ఉన్నాయి. వీళ్ళు ఒక్క జస్ట్ కప్ పక్కకు పెట్టేసి చూపించండి. అంటే ఒక హర్ష సాయి ఉన్నారా ఇలా యూట్యూబ్ అందరూ వీళ్ళు వాళ్ళు అని కాదు, చూడండి ఆ విజువల్స్ లో కనబడుతుంది. ఓకే, డబ్బులంతా అలా వెదజల్లేసి ఏరుకోవాల్సిన వాళ్ళు ఏరుకోండి అన్నట్టుగా చూపించాను. ఆ కప్ పక్కకు పెట్టండి, మొత్తం పక్కకు కప్ పక్కకు పెట్టండి, కెమెరా వైపు పెట్టండి. ఇక్కడ మీరు ఐపీఎల్ అప్డేట్స్ కూడా పొందొచ్చు. ఈ లింక్ ను వాడి స్కై అనే ప్రోమో కోడ్ యూస్ చేయడం వల్ల మీ డిపాజిట్ పైన 150% బోనస్ తో పాటు 200 ఫ్రీ స్పిన్స్ ని కూడా పొందొచ్చు. ఇప్పుడు బ్యాటరీతో కేవలం మీ ఆసక్తి బట్టి మాత్రమే ఇక్కడ నుంచి గేమ్స్ ని ఆడొచ్చు, క్యాష్ ని గెలవచ్చు. ఓకే, ఇంకొకసారి ప్లే చేయండి. అదొకటే కాదు చాలా చాలా ఉన్నాయి. కెమెరా ఫేవర్ గా పెట్టండి ఫోన్. ప్లాట్ఫామ్ తో కేవలం మీ ఆసక్తికరమైన టాపిక్స్ లైక్ న్యూస్, స్పోర్ట్స్, నాలెడ్జ్ ఇలాంటి వాటికి సంబంధించిన సింపుల్ క్వశ్చన్స్ కి yes or no అని సమాధానం చెప్తూ ప్రాఫిట్స్ ని పొందే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ రోజు జరగబోయే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో ముంబై గెలుస్తుందా? yes or no. ఒకవేళ మీరు అనుకున్నది కనుక కరెక్ట్ అయితే ప్రాఫిట్స్ ని పొందొచ్చు. ప్రోబోని ఆల్మోస్ట్ 2.5 కోట్ల మంది వాడుతున్నారు. ఇక్కడ అమౌంట్ ని యాడ్ అండ్ విత్డ్రా, యూపీఐ అండ్ ఫోన్ పే లాంటివి వాడి చేయొచ్చు. బై ద వే ప్రోబో వాళ్ళ యూజర్స్ కి ఐఫోన్స్ ని కాస్ట్ ని యూగా ఇస్తున్నారు. కేవలం మీ ఆసక్తి బట్టి మాత్రమే ఈ లింక్ వాడి డౌన్లోడ్ చేసుకొని వాడచ్చు. ఇంకా చాలా ఏంటండి అసలు ఇంకా చాలా సో దీని మీద ఎప్పుడైతే వర్క్ చేయడం లిటరల్లీ సినిమాలు చేసేస్తున్నారుగా. దీని మీద వర్క్ ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేశానో ఏ రేంజ్ బెదిరింపులు వచ్చాయి అంటే నిన్ను వేసేస్తాము, నిన్ను చంపేస్తాము, నిన్ను అది చేస్తాము, ఇది చేస్తాము, యుఎస్ మళ్ళీ ఎట్లా వెళ్తావో చూస్తాను, ఎన్ని బెదిరింపులు వచ్చాయో అన్ని బెదిరింపులు వచ్చాయి. కానీ ఒక్కటి చెప్తున్నాను మీకు, ఈ బెట్టింగ్ యాప్స్ మీరు ఆడడం వల్ల వీళ్ళు చూపించే అకౌంట్స్ అన్నీ ఫేక్. వీళ్ళు చెప్పే అంత ఈజీ మనీ ఎక్కడా రాదు. ఒక 2 నిమిషాల్లో ఒక ఫ్లైట్ ఉంటుంది, ఆ ఫ్లైట్ క్రాష్ అవుతేనేమో డబ్బులు రావు, క్రాష్ కాకుండా పైకి వెళ్తుంటేనేమో అది చూడండి ఎంత విచ్చర్లు విడితనం ఆ అబ్బాయిది.
50,000 నోట్లు ఈ బెట్టింగ్ టెలిగ్రామ్ యాప్స్ నిర్వహించే దాంట్లో అతను కూడా ఒక అతను. నిన్న మొన్న కూడా సూసైడ్స్ అయ్యాయి బెట్టింగ్ యాప్స్ మీద సోషల్ మీడియాలో ప్రతి సో ఒక్కరు. ఈ యాప్స్ ని మన తెలుగు వాళ్ళు మన వాళ్ళకి ఏదో మేలు చేస్తున్నట్టుగా, ఇంత పెద్ద డబ్బులు వీళ్ళందరికీ వెదజల్లుతున్నట్టుగా, అదొక 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 మ్యానరిజం, అదొక స్టైలు, అదొక ఇది. అతని ఏజ్ ఎంత ఉంటుందండి హర్ష సాయిది షుడ్ బి అరౌండ్ 25-26 అంతే. అంతే. అంత చిన్న ఏజ్ లో ఇంత పెద్ద ఏంటి అసలు? కోవిడ్ దగ్గర నుంచి సో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటుంది కదా అతని ఛానల్. ఆ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ యూట్యూబ్ లో నుంచి వచ్చే రెవెన్యూ ఇదంతా ఒక పీనట్స్ అన్నమాట. అతని యాక్చువల్ రెవెన్యూ వచ్చేది బెట్టింగ్ యాప్స్ నుంచి. అంతకుముందు అతనే ఒక స్టోరీ క్రియేట్ చేస్తాడు అనమాట. పిజ్జా షాప్లో ఒక చిన్న పిల్లల్ని అంటే ఒక పేదవాళ్ళని ఏది పిజ్జా తినకుండా బయటకు పంపించేసినట్టు ఆ స్టోరీ క్రియేట్ చేసి, ఆ స్టోరీ ఎగ్జాక్ట్లీ ఈ వీడియో కూడా నేను ప్లే చేద్దాం అనుకున్నాను. సో అదే ఆ స్టోరీ క్రియేట్ చేసి వాళ్ళనందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక పూట తిండి పెడతాడు ఫలక్నామా ప్యాలెస్లో. రాజులు మహారాజులు వచ్చే ప్యాలెస్కి ఇవాళ ఒక పేదవాడు వస్తున్నాడు అనగానే ఒక మేఘం వర్షించింది. ఇలా ఒకలాంటి హిప్నోటిజం చేశాడు. సో ఒక జగనన్న సడన్గా అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన ఒక జగన్మోహన్ రెడ్డి సడన్గా ఆ పాలిష్నెస్, ఆ మాట్లాడే క్లారిటీ అంతా తీసేసి దేవుడు చూశాడు, చిన్నపిల్లలు చేశారు అని ఎట్లా చేస్తాడో ఇది కూడా ఒకలాంటి ఫోబియా. వీళ్ళకందరికీ పిఆర్ లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఇచ్చింది నాకు తెలిసి ఒకటే అనుకుంటేవారు. అందుకే ఆ యాక్సెంట్ వచ్చింది. ఏంటి మొత్తం మారిపోతారు. సో మీరు ఎలా మాట్లాడుతున్నారు, నేను ఎలా మాట్లాడుతున్నారు, ఆయన ఎలా మాట్లాడుతున్నారు, మనమంతా మాట్లాడేది ఎలా ఉంది, అదే హర్ష సాయి గారు మన జగనన్న మాట్లాడేది ఎలా ఉంది. పేదవాళ్ళు ఇవాళ ఒక పేదవాడికి నేను ఇస్తున్నాను. ఎందుకు ఆ యాక్టింగ్? ఎందుకు? అది చూపించేది నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించు. నువ్వు కష్టపడి పనిచేసిన దాంట్లో నీకు వచ్చిన 30,000లోనో 20,000లోనో నువ్వు 10 రూపాయలు ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా గొప్పే. అలాంటిది ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ చేసి ఒకళ్ళ రక్తం కూడా తింటూ నువ్వు వాళ్ళకి ఇచ్చేది 1% కన్నా తక్కువ. 80 లక్షల్లో 20,000 ఎంత? అంతకన్నా తక్కువ ఇచ్చి దానివల్ల మళ్ళీ ఇంకా ఫాలోవర్స్ ని పెంచుకొని ఇంకా ఈ ఊబిలోకి దింపి ఒక పేదవాళ్ళ కోసం పుట్టిన రైట్. అసలు నిజంగా సేవ చేసేవాళ్ళు, నిజంగా ఎన్జిఓస్ నడిపేవాళ్ళు, నిజంగా గ్రామ లెవెల్లో ఫ్రీగా వైద్యం చేసే డాక్టర్లు వాళ్ళకందరికీ రావు. కానీ దీని మీద ఐటీ రైట్స్ జరగవా? అదే ఎలా డబ్బు వస్తుంది అన్న విషయాన్ని ఐటీ రైట్స్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఎందుకంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నది ఎట్లా అయిపోయింది అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే వైర్ ట్రాన్స్ఫర్స్ 80 లక్షలు ఎవరిచ్చారు? ఒక్కొక్క బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర 10 యూపీఐ ఐడీలు ఉంటాయి, 20 బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. 20 బ్యాంక్ అకౌంట్స్, 100 కొద్ది యూపీఐ ఐడీస్. వాళ్ళ కింద ఈ మాస్కులు పెట్టుకున్నారు. వీళ్ళ మాస్కులు ఎవరు కనబడరండి బయటికి, వాళ్ళెవరు రారు. ఎందుకంటే వీళ్ళే బెట్టింగ్ వాళ్ళు బెట్టింగ్ జరిగే యాప్ లో వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి ఆ టెలిగ్రామ్ ఛానల్స్ లో. ఇప్పుడు వాళ్ళు అదేనా ఇప్పుడు మీరు ఇందాక చెప్పబోయారు అతను ఆ ఎల్లో షర్ట్? ఈ ఎల్లో షర్ట్ ఏమో మన ఇది ట్రక్ డ్రైవర్, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాడో ఎక్కడ ఉంటాడో తెలీదు. ఈ అబ్బాయి మీరు ఆ వీడియో ప్లే చేస్తే మీకు అర్థమవుతుంది. 2 నిమిషాల్లో 17,800 గెలిచానని చెప్పి ఆశపడతాడు అన్నమాట. 2 నిమిషాల్లో 17,800 అంటే ఒక టాప్ నాచ్ ఐఐఎం గ్రాడ్యుయేట్ కి, ఒక టాప్ నాచ్ ఐఐటి గ్రాడ్యుయేట్ కి కూడా 2 నిమిషాల్లో ఎక్కడ 17,800 రావు. ఈ అబ్బాయి సంపాదించేది నాకు తెలిసి ఎంత లేదన్నా రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు ఈ బెట్టింగ్ యాప్స్. ఆ భయ్యా సన్నీ యాదవ్. ఇదే కాకుండా ఇప్పుడు హర్ష సాయి దగ్గర నుంచి ఈ వెధవలంతా, సారీ పార్డన్ మై లాంగ్వేజ్, ఈ వెధవలంతా కొత్తగా నేర్చుకుంది ఏంటి అంటే ఐఫోన్స్ ఇస్తాను, ఇలా డబ్బులు పడేయటము, ఎన్ని రోజులు మీ అమ్మ రోడ్డు మీద డబ్బులు పడేయటము. ఈ హర్ష సాయి అనే వాడి దగ్గర నేర్చుకుంది ఏంటి అంటే ఈ ఐఫోన్లు ఇచ్చేస్తాము, ల్యాప్టాప్లు ఇచ్చేస్తాము. ఎవరి సొమ్ము ఎవడిస్తున్నాడు? అది అంతా పిల్లలు చనిపోతే
కొన్ని సూసైడ్స్ అయితే చెప్పట్లేదు వాళ్ళ పేరెంట్స్, ఎందుకు అంటే వాళ్ళ చావులో కూడా రెస్పెక్ట్ లేదు. ఇది ఎంత ఇమోషనల్ పాయింట్ అంటే అంత ఇమోషనల్, ఎందుకు చనిపోయారో కూడా చెప్పుకోలేని పరిస్థితి. కొంతమంది చైన్ స్నాచింగ్ లో దిగారు ఈ బెట్టింగ్ యాప్స్ లో ఇదైపోయి, కొంతమంది దాని నుంచి పేరెంట్స్ తెలియకుండా బయటపడాలి, కొంతమంది డ్రగ్స్ అమ్ముతున్నారు, డ్రగ్ పెడ్లర్స్ అంతా. ఇప్పుడు ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే బాగుండేది, ఒక్క రిసెషన్ రాగానే వాళ్ళు ఎన్ని లక్షలు పోగొట్టుకున్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వైజాగ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లక్షలు పోగొట్టుకొని వాళ్ళు క్రైమ్స్ చేసే లెవెల్కి వచ్చారు. ఇప్పుడు మీరు బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళని చూడండి, కొంతమంది రేవ్ పార్టీస్ లో దొరుకుతున్నారు, డ్రగ్స్ లో దొరుకుతున్నారు. ఎందుకు దొరుకుతున్నారు? వాళ్ళకి ఇంత లైమ్ లైట్ లో ఉన్న కెరియర్స్. బిగ్ బాస్ లో విన్ అయిన వాళ్ళ తమ్ముడు కూడా, రైతు పేరు చెప్పుకొని బిగ్ బాస్ లో గెలిచిన ఒక వాళ్ళ తమ్ముడు కూడా కొన్ని లక్షలు బెట్టింగ్ యాప్స్ లో సంపాదిస్తున్నాడు. అదంతా పేదవాడి రక్తం. నేను కూడా అంటే మనం ఇది తీసుకుంటున్నాం అని తెలిసిన తర్వాత అసలు ఎవరెవరు నష్టపోయారని సెర్చ్ చేస్తే ఒక యూట్యూబర్స్ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ 10 lakhs పోయారంటండి. వాళ్ళకి రెక్కాడితే గానీ డొక్కాడదు. వాళ్ళు యూట్యూబ్ పెట్టుకున్నది కూడా రెవెన్యూ కోసమే. జస్ట్ ఒక కాల్ చేస్తే ఒక 150 రూపీస్ ఏదో వేస్తారంట. వీళ్ళు అంటే కొన్ని హోటల్స్ కి లేదంటే కొన్నిటికి వీళ్ళు రేటింగ్ ఇస్తే సరిపోతుంది అని చెప్పారంట వీళ్ళకి. అలా ఇనిషియల్ గా ఇప్పుడు మీకు మకావ్ స్కామ్ గురించి ఐడియా ఉందా? మకావ్ స్కామ్ అని ఒక బెట్టింగ్ స్కామ్ నడిచింది. దాని తర్వాత బిట్ కాయిన్ స్కామ్. అసలు ఇండియాలో క్రిప్టో అన్నది లీగల్ కాదు. సో ఇక్కడ ఇండియాలో క్రిప్టో కొన్నట్టు చేసి మీకు ఎట్లా చేస్తారు అంటే, ఇంకొక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ 40 లక్షలు దాటి ఉన్న ఇన్ఫ్లుయెన్సర్, ఒక చిన్న పిల్లలతోని కామెడీ వీడియోలు, ప్రాంక్ వీడియోలు చేసే ఒక యూట్యూబర్, అతని వల్ల ఒక ఆవిడని ట్రాప్ చేసి 2000 అతను ప్రమోట్ చేసిన యాప్లో 2000 వేయించారు. 2000 ఇన్వెస్ట్ చేయించారు. విత్ ఇన్ 1 hour మీ 2000 10,000 అయిపోయిందని చెప్పారు. ఆశ ఉంటుంది కదా, ఇమీడియట్ గా 10,000 ఆవిడకి ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత ఇంకా ఇది మార్కెట్ చాలా బాగుందండి, ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకోండి అన్నారు. ఆ 10,000 వేశారు. అలా ఆవిడని లక్షల్లోకి, పుస్తల తాడు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అమ్ముకునే లెవెల్కి చేసి సూసైడ్ వరకు దగ్గరకు వస్తే నేను రెస్పాన్సిబిలిటీ కాదు అని చేతులు దులిపేసుకునే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరికీ. సో అంటే హర్ష సాయి వెనక ఇలాంటి వాళ్ళు చాలా వీళ్ళు చూయించే అప్లికేషన్స్, వీళ్ళు చూయించే అంటే అకౌంట్ లో కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఉంటాయి. ఆ అబ్బాయి ఇప్పుడు మరి వీళ్ళని చాలా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు, మాట్లాడతారు. ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అన్న క్వశ్చన్ కి తప్ప మిగతాదంతా మాట్లాడతారు. అసలు అంటే వాళ్ళు పేదవాళ్ళ కోసం పుట్టినట్లుగా, దైవాంశ సంభూతులుగా, తమ డబ్బుని పంచడానికి అంత పెద్ద బ్రాడ్ మైండెడ్ గా దీని మీద పొలిటీషియన్స్ మాట్లాడారు. యూట్యూబ్ వ్యూకి ఎంత ఎలా పుట్టుకొచ్చాడు హర్ష సాయి అనేది? అసలు ఎలా యూట్యూబ్ వ్యూకి ఎంత వస్తుందండి? 1 పైసా 2 పైసా, 1 పైసా 2 పైసా. ఆ పైసలన్నీ చేసి వీళ్ళకి వచ్చిన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కూడా క్రోడీకరించుకున్నా మనకి వీళ్ళ ఒక రోజు ఖర్చు కాదు. వీళ్ళంతా తిరిగేది సావిత్రి అక్క, మన ఇది తెలంగాణలో సావిత్రి అక్క, ఆవిడ కూడా బెట్టింగ్ యాప్స్, ఆవిడ కూడా సరోగేసీ గురించి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు సోషల్ మీడియాలో. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ లో గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, హాస్పిటల్ యాడ్స్ వేరు, సరోగసీ ప్రాసెస్ ని మనము మార్కెట్ చేయడం వేరు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అది చట్టరీత్యా నేరం. మంచి మాట చెప్పారు. అంటే వీళ్ళు సోషల్ మీడియాలో అంటే నిజానికి కొన్ని విషయాలు మాట్లాడండి, అంటే కొన్ని ఇంట్లో ఉన్న జీవితాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టడం వల్ల డబ్బులు వస్తున్నట్టుగా యూట్యూబర్స్ లో, నేను ఇప్పుడే షాపింగ్కి వెళ్ళాను, లేదంటే ఏంటండి లైక్ ఏదో అంటారు, ఇక్కడ ఇడ్లీ బాగుంటుంది, ఇక్కడ పూరి బాగుంటుంది, ఇక్కడ ఇడ్లీ బాగుంటుంది, పూరి బాగుంటుంది అన్న వల్ల ఎవరికి నష్టం లేదు. తింటే అక్కడ ఇడ్లీ తింటారు, 10 రూపాయలు 50 రూపాయలతోనో పోతుంది. కానీ అదే గనక ఈ యాప్లో నేను
₹1,00,000 సంపాదించాను, ఈ యాప్ వల్ల నేను కోటీశ్వరుని అయ్యాను అని చెప్తే అంటే వాళ్ళు అది చెప్తున్నారు అంటే కనుక వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం ఎలా తీసుకొస్తున్నారు? ఫస్ట్ వాళ్ళు కొన్ని సలహాలు, సూచనలు, వంటలు, లేదంటే సజెషన్స్, లేదంటే ఆరోగ్య సూత్రాలు ఇలాంటివి చెప్పుకుంటూ వాళ్ళు వేసుకునే మేకప్ దగ్గర నుంచి, వాళ్ళు వేసుకునే నెయిల్ పాలిష్ దగ్గర నుంచి, కొంటున్న చీరల దగ్గర నుంచి, హోమ్ టూర్ అని ఇల్లంతా చూపించిన దగ్గర నుంచి, పుట్టిన పిల్లల్ని చూపించిన దగ్గర నుంచి, ఇంకొంతమంది అయితే లేబర్ రూమ్లోకి వెళుతూ కూడా బెడ్ మీద ఉండి కూడా వీడియోలు తీసుకునే పరిస్థితి వరకు నిజంగా కేవలం డబ్బు కోసమే ఇదంతా చేసేది. డబ్బు కోసము. ఈ డబ్బు మాటన మళ్ళీ వాళ్ళ మెయిన్ ప్రొఫెషన్ కూడా ఏముంటుంది, అదంతా చూపిస్తారు. ఈ అంత ప్రాసెస్ తోని ప్రాబ్లం అంటే ఇది నార్మల్ పీపుల్ అంతా ఇందులో పడిపోయి ఉన్నారు. అందరూ సోషల్ మీడియాలో ఒక రైతు తన పంట ఎలా పండిస్తానో చూపిస్తాను అంటే ఎవరు చూడరు. అది మళ్ళీ కొన్ని మంచివి ఉన్నాయి. మనకి వైజాగ్లో అతను మత్స్యకారుడు, అతను ఎలా చేపలు పట్టడం అనేది కొన్ని చూపిస్తుంటారు. అలా పనితనాన్ని చూపించేది ఏదన్నా ఉంటే దాన్ని చూడొచ్చు. కానీ ఇంట్లో ఉన్న నీ పర్సనల్ లైఫ్ అంతా బజార్ని పెట్టేసి దాని ద్వారా డబ్బులు ఎర్న్ చేసుకుంటూ వైజాగ్లో మత్స్యకారుడు అంటే నాని బ్రదర్ అనుకుంటా. సో మా నాని బ్రదర్ కూడా ముందు లోకల్ బాయ్ నాని, మా నాని బ్రదర్ కూడా ముందు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేవాడు. సో నేను ఒక 6 నెలల నుంచి దీని మీద గట్టిగా ఫైట్ చేస్తున్నాను అనమాట. సో మారాడు. నాకు ఒక నిన్న నేను ఒక వీడియో చేస్తే దానికి ఒక కామెంట్ పెట్టాడు, నేను అది స్టోరీ లాగా కూడా పెట్టాను. విత్ యువర్ పర్మిషన్ అది చూపించాలనుకుంటున్నాను, ఇఫ్ యు ఆర్ ఓకే. అయితే అండి, అంటే నేనేమంటున్నా, ఎవరిని సో ఇలా అందరూ కొంచెం రెస్పాన్సిబుల్గా ఆలోచించి ప్లీజ్ మారండి. మారితే మీ వల్ల చాలా మంది లైఫ్ సేవ్ అయిపోతాయి అని పెట్టాడా. అతను ఏమని పెట్టాడు అంటే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, నా లో టైమ్స్లో నువ్వు ఉన్నావు అంటే. టిక్టాక్ టైంలో అతన్ని అందరూ ట్రోల్ చేస్తే నేను దాన్ని సీరియస్గా తీసుకున్నాను అనమాట. ఈ సెకండ్ నుండి నేను స్టాప్ చేస్తున్నా. ఐ ఆల్వేస్ సపోర్ట్ యూ. నీతో పాటు నేను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని స్టాప్ చేయాలని కోరుకుంటున్నా. జై హింద్. ఓకే. సో అంటే నేనేమంటున్నా, అసలు దీని మీద చాలా పెద్ద డిబేట్ పెడదాం రవి గారు. మళ్ళీ ఒకసారి ఒక 1.5 hour తీసుకుందాం దీని టైము. 1.5 hour మనం మాట్లాడేది ఒక పొలిటికల్ డిబేట్ అంటేనే, పొలిటికల్ బెట్టింగ్ అంటేనే 1000 కోట్లు. కానీ ఇది 30,000 నుంచి 40,000 కోట్ల బిజినెస్ అవుతుంది. ఆ డబ్బులంతా పోయేది ఇండియాలో ట్యాక్స్. ఈ 80 లక్షలు తీసుకుంటున్న హర్ష సాయి గారు ఏం ట్యాక్స్ కట్టరు. ఈ 50 లక్షలు తీసుకుంటున్న బయ్యాస్ అని యాదవ్ ఏమీ ట్యాక్స్ కట్టాడు. ఎవ్వరు ఇందులో ట్యాక్స్ అన్నది కట్టారు. ఒక్కొక్కళ్ళకి మల్టీ లెవెల్ అకౌంట్స్ పెట్టేసుకుంటారు వాళ్ళ ఫాలోవర్స్ కింద. వాళ్ళ దాంట్లలో ₹1,00,000 పెట్టి వీళ్ళు ఆ డబ్బులు, ఆ ఫోన్లు, ఆ మనీ ప్రతి ఒక్కటి వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు ఎంత స్మార్ట్ అనుకుంటున్నారంటే, ఈవెన్ అసలు ఒక పెద్ద డ్రగ్ పెడ్లర్స్ కి కూడా ఇంత తెలివి ఉండదు ఆ మనీ రౌట్ చేసే దాంట్లో. అంత తెలివిగా వీళ్ళు అంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు అంటే వీళ్ళ ఫాలోవర్స్ వీళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు దాదాపుగా 10 లక్షలకు చేరుకున్నారు అంటే కనుక వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్, వాళ్ళు చాలా ఫెమిలియర్ అని అర్థం. అయితే వీళ్ళకి మూలాలు ఎక్కడుంటాయి? ఒకటి డైరెక్ట్గా సోషల్ మీడియాలో ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు. లేదు అంటే ఏ సీరియల్స్లో చేసో, లేదంటే ఒక సెలబ్రిటీ లుక్ వచ్చో, మీడియా ద్వారా వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఒక టీంని ఏర్పాటు చేసుకున్న తర్వాత, అంటే వీళ్ళని ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు గేలం వేసి పట్టుకుంటున్నారా, వీళ్ళు కూడా డబ్బులు వస్తే చాలు అన్నట్టు మారుతున్నారా? వీళ్ళని గేలం వేసి పట్టుకుంటున్నారు. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు నాకు వచ్చేవి ఎలా ఉంటాయంటే, మీరు దీని గురించి మాట్లాడటం మానేస్తే 20 లక్షలు ఇస్తాము అని డైరెక్ట్ గా ఆ నోయిడాలో ఉన్న బెట్టింగ్ యాప్, ఒక్క బెట్టింగ్ యాప్ నిర్వాహకుడు డైరెక్ట్ గా 20 లక్షలు ఇస్తా అన్నాడు. 20 ఒక గంటలో మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయ్యి, అంటే ఎంత మందిని ఈ ట్రాప్ లో దించారు. 20 లక్షలు ట్యాక్స్ లేకుండా ఇవ్వాలి అంటే ఎంత వందల మంది ఉన్నారు. అట్లాంటిది నేను మాట్లాడటం ఆపేస్తేనే 20 లక్షలు ఇస్తా అన్నాడు. దాని గురించి మాట్లాడితే ఇంకెన్ని లక్షలు ఇస్తాడో ఆలోచించండి. ఖచ్చితంగా. అంటే కనీసం వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికన్నా మహాన్యూస్ మీతో పాటు కలిసి ఫైట్ చేస్తుంది. మీతో కలిసి ఖచ్చితంగా మహాన్యూస్ ఫైట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తున్నాను, ఇది లేట్ కాలేదు.
సో మీరు కనుక మారకపోతే డెఫినెట్గా మీ అందరి మీద లీగల్గా నేను ప్రొసీడ్ అవుతాను, ప్రతి ఒక్కరికి నోటీసెస్ ఇస్తాను. మన హైదరాబాద్ కమిషనర్ గారిని ఆల్రెడీ అపాయింట్మెంట్ అడిగాను, వైజాగ్ కమిషనర్ గారిని మన ఎవరైతే హర్ష సాయి లాంటి వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్ లాగా పెట్టారో ఆయనకి ప్రూఫ్స్ అన్నీ పంపించాను. ఆయనను పర్సనల్గా కలిసి ఆయనకి హర్ష సాయి మీద పోలీస్ కంప్లైంట్ కూడా నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీ బెదిరింపులకి, వీళ్ళు ఇచ్చే బెదిరింపులకి వాళ్ళు మీకు బెదిరించిన ప్రూఫ్స్ ఉన్నాయి, మంచి జగనన్న మీద వీడియోలు చేస్తున్నప్పుడు బెదిరింపులకే అస్సలు కూడా జరగలేదు. ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు కూడా కొంచెం ఇమిటేట్ చేశారు? అంటే నాకు కొంచెం పెయిన్ అనిపిస్తుంది అండి. అన్ని వేల కోట్లు ప్రజాధనమే కదండి. ఎంత కష్టపడి రాత్రులు నేను నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తాను, నైట్ షిఫ్ట్ లో అంతా వర్క్ చేస్తే కూడా అంత డబ్బులు రావట్లేదు. ఒక నార్మల్ బీబీఏనో బిఏనో ఆయన చేశాడో తెలియదు, చేయలేదో తెలియదు, ఆయన లాంగ్వేజ్ చూస్తుంటే అయితే చదువుకున్నట్టు లేదు. ఆయనకు మటుకు వేల కోట్లు. ఆయన పెట్టిన రూపాయి అంటే మీరు 2004 అఫిడవిట్ చూడండి, 1996 అఫిడవిట్ చూడండి, 2000 అఫిడవిట్ చూడండి, అన్ని రేట్లు ఎలా పెరుగుతుందండి ఆస్తి. మాకు ముందు నుంచి ఉన్నది దీని 2 times 3 times పెరగడానికే 30 ఏళ్ళు అవుతుంది. ఈయనది మటుకు 100 కోట్లు 1000 కోట్లు అఫిడవిట్కి 200 కోట్లు పెద్ద ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం చేయడం కుదరదు. మీరు ఈ మహా న్యూస్ లో మీరు యాంకర్, మీ ఉద్యోగం ఈజీనా? అలాంటిది 60 కంపెనీలలో మీరు యాంకర్ అంటే నమ్ముతారా? షెల్ కంపెనీస్ 60 కంపెనీలలో ఈయన CEO, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అంటే ఆపరేషన్స్ మీద ఎంత నాలెడ్జ్ ఉండాలి. ఇదంతా ఈయన డిగ్రీతో సంపాదించిన ఆస్తి.